రాజులు పోయినా, రాజ్యాలు కనుమరుగైనా అప్పటి చారిత్రక విశేషాలు మాత్రం ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. అలనాటి ప్రాభవం కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. తెలుగునాటి పేరొందిన చారిత్రక పర్యాటక ప్రాంతాల్లో కొండపల్లి కోట ముందు వరుసలో ఉంటుంది. విజయవాడ శివారు తూర్పు కనుమల్లో పచ్చటి వనాల మధ్య కొలువైన ఈ కిల్లా సందర్శకుల్ని ఇట్టే కట్టిపడేస్తోంది. కొండపల్లి కోటను కొండవీడు రాజవంశానికి చెందిన ప్రోలయ్య వేమారెడ్డి నిర్మించారు. కోట ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా ఉంది. పర్యాటకులను, చరిత్ర ప్రియులను ఆకర్షిస్తోంది. ఈ కోట ముస్లిం, హిందూ నిర్మాణ శైలుల పరిపూర్ణ సమ్మేళనం. ఈ ప్రదేశం కొండ శ్రేణిలో ఉన్నందున ప్రకృతి ఔత్సాహికులందరూ లోయ దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. దీంతో పాటు ఈ గ్రామం దాని కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి చెందింది. ఇవి చేతితో తయారు చేయబడినవి. వాటి శక్తివంతమైన రంగులు, సంక్లిష్టమైన వివరాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ కోట 3 ప్రవేశ ద్వారాలను కలిగి ఉంది. వీటిలో దర్గా దర్వాజా అని పిలువబడే 16 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు గల ప్రధాన ద్వారం కూడా ఉంది. కొండకు అవతల వైపున ఉన్న గోల్కొండ దర్వాజా జగ్గేపేట అనే గ్రామానికి దారితీసే 2వ ప్రవేశ ద్వారం. 2 కొండల మధ్య ఉన్న తానీషా మహా మీ దృష్టిని ఆకర్షించే 3వ ప్రవేశ ద్వారం. ఈ ప్రాంగణంలో అనేక కోటలు, టవర్లు, కొన్ని నీటి ట్యాంకులు, ఒక వసంతంతో కూడిన జలాశయాన్ని చూస్తారు. ఈ కోటలో ఒక ఇంగ్లీష్ శ్మశాన వాటిక, 8 గదులతో కూడిన ఇంగ్లీష్ బ్యారెక్ ఉన్నాయి. మనం దర్గా దర్వాజా గుండా ప్రవేశిస్తే అది మనల్ని నేరుగా ఖానం కోట, రాయల్ ప్యాలెస్ కు తీసుకువెళుతుంది. ఇక్కడి వాస్తు శిల్పం ఆసక్తికరమైన శైలుల కలయిక. మనం పర్షియన్, బాహ్మని, మొఘల్ ప్రభావాలను చూడవచ్చు. రాజభవనంలోని రాజరిక మహిళల నివాసం రాణిమహల్ కి వెళతారు. శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఆ నిర్మాణం ఒకప్పుడు ఎంత విలాసవంతంగా ఉండేదో ఊహించవచ్చు. శిథిలావస్థలో ఉన్న గోడలు ఇప్పటికీ సంక్లిష్టమైన రాతి పనిని కలిగి ఉన్నాయి. నీటి కొలనులు ఇప్పటికీ రాజభవనంలో అత్యంత ప్రశాంతమైన భాగం. ఈ కోటను సాధ్యమైనంత సురక్షితంగా నిర్మించారు. అనేక సైనిక స్థావరాలు, దండులతో రాజు జైల్లో స్వల్ప శబ్దం కూడా భారీగా పెద్దదిగా చేయబడి మన చుట్టూ ప్రతిధ్వనిస్తుంది. ఈ కోటను భద్రతా దృష్ట్యా నిర్మించారు కాబట్టి వాస్తు శిల్పం నుంచి ఉపయోగించిన పదార్థం వరకు ప్రతిదీ కాంప్లెక్స్ లోపల ప్రజలు సురక్షితంగా ఉండేలా చూసుకుంటున్నారు. గోల్కొండ కోట కూడా ఇదే తరహాలో నిర్మించబడింది. కుతుబ్ షాహీల కాలంలో ఈ కోట విస్తృతమైన మార్పులకు గురి అయింది. రాయల్ జైలును అప్పట్లో నిర్మించారు. అలాగే తోప, ఆయుధ గృహం కూడా నిర్మించబడింది. మరోవైపు మార్కెట్ స్థలం కూడా ఈ సమయంలోనే నిర్మించబడింది. దానిలో మిగిలి ఉన్న కొద్దిపాటి అవశేషాలు రాజ్యం యొక్క పూర్వ వైభవాన్ని మనకు తెలియజేస్తాయి. సైనిక ఏనుగులకు ఉపయోగించే గజశాల, రాజపోషకులను నృత్యకారులు అలించే నర్తనశాల, రాజు తన మంత్రులు, రాజ్యంలోని ఇతర ముఖ్యమైన వ్యక్తులను కలిసే దర్బారులను కొంచెం మెరుగైన స్థితిలో నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ జీవితం ఎలా ఉండేదో మనకు తెలియజేస్తాయి. 1687లో ఈ కోట ఔరంగజేబు ఆధ్వర్యంలో మొఘల్ సైన్యాధ్యక్షుడు సాహెబ్ సింగ్ అధీనంలోకి వచ్చింది. కానీ కొంతకాలం మాత్రమే. త్వరలోనే హైదరాబాద్ నిజాంలు కొండపల్లి కిల్లాకు కొత్త సంరక్షకులయ్యారు. ఇప్పుడు రాయల్ ప్యాలెస్ అని పిలువబడేది నిజాములు నిర్మించారు. చివరికి 1766లో బ్రిటిష్ వారు కోటను తమ అధీనంలోకి తీసుకున్నారు. వారు 1859 వరకు లోపల సైనిక శిక్షణ పాఠశాల నడిపారు. స్వతంత్రం తర్వాత ఈ స్థలాన్ని రాష్ట్ర పురావస్తు మ్యూజియంల విభాగానికి అప్పగించారు.